ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ అండ్ రిమాండ్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ద్విచక్ర వాహన దొంగలు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తులను అదుపులోకి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. దొంగతనానికి పాల్పడిన 3 నిందితులతో పాటు వాహన డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన బొల్లారం పోలీసులు. సరైన సమాధానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుందని సరైన సమాధానం చెప్పకపోగా వారిని తరువుగా విచారించినట్టు వారు గత 20 రోజులుగా సూరారం, జీడిమెట్ల, దుండిగల్, నర్సాపూర్, ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో బండ్ల దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. వారి ఒప్పుకోల ఆధారంగా మొత్తం 9 ద్విచక్ర వాహనాలను రికవర్ చేయడం జరిగింది. మరియు వీరు దొంగతనం చేయటకు ఉపయోగించిన ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇట్టి నేరంలో ఫక్రుద్దీన్, రాకేష్ మరియు జగన్, రియాజ్ వీళ్ళు 4 కలిసి ఈ దొంగతనాలకు పాల్పడినట్టు. ఇందులో 3 దొంగతనాలకు పాల్పడగా రియాజు వీళ్ళ దగ్గర దొంగతనం చేసిన పనులను తక్కువ ధరకు కొని వేరే వాళ్ళకు అమ్ముడు కొరకు అతని దగ్గర కొన్ని ఉంచుకున్నాడు. ఈ మిగతా 3 దగ్గర కొన్ని వాహనాలు దొరికినాయి. మొత్తం 9 వాహనాలను సీజ్ చేసి ఒక ఆటోను సీజ్ చేసి వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాం.